హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మో ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం IC38 ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం చాప్టర్ 1 నుంచి మీకు కంప్లీట్గా సిలబస్ అనేది అందించడం జరుగుతుంది. అంతేకాకుండా తర్వాత సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే చాప్టర్ వైజ్గా బిట్స్ కూడా మీకు నేను యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. మొదటి చాప్టర్ వచ్చేసి బీమా పరిచయం. ఈ అధ్యయన ఉద్దేశం బీమా యొక్క మూల ఉద్దేశం గురించి తెలపడం, నిత్య జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికంగా కలిగే నష్టాన్ని ఎదుర్కొనేందుకు బీమా ఎంతగానో సహాయపడగలదో, రిస్క్ నుండి ఏ విధంగా బయటపడవచ్చునో మనకు ఈ అధ్యయనం వివరిస్తుంది. జీవిత బీమా చరిత్ర మరియు పరిణామ క్రమం. మనం నిత్య జీవితంలో అనేక దుర్వార్తలను వినటం, సంఘటనలను ఎదుర్కొనడం జరుగుతుంది. సంఘటనల మూలంగా ఆందోళన, భయం చెందుతాం. ఆందోళన కలిగించే సంఘటనలు ఎప్పుడు, ఎలా, ఎందుకు జరుగుతాయి అనేది మనకు తెలియవు. మనం ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా నష్టం కలిగి విషాదం చెందుతాం. అటువంటి సంఘటనలు జరిగిన సందర్భంలో అన్ని విధాలా మనకు సహాయపడేందుకు జీవిత బీమా అనబడే వ్యవస్థ గత 2-3 దశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చింది. బీమా చరిత్ర. క్రీస్తుపూర్వం 3000 నుంచి మనకు భద్రత కల్పించే ఉద్దేశంతో బీమా వ్యవస్థీకృతం గావించబడినది. యుగాల నుండి బీమా క్రమం. బాబిలోనియా వ్యాపారస్తులు వ్యాపార ఒప్పందాలను కలిగి ఉండేవారు. తమ వద్ద ఉన్న ఓడల్లోని సరుకు దొంగలించబడినా, నష్టపోయినా పూర్తిగా నష్టాన్ని భరించుకోనవసరం లేకుండా నౌకాధార అగ్రిమెంట్లు అనుసరించేవారు. ఇదే విధంగా బరూచ్, సూరత్ గ్రీక్ వ్యాపారస్తులు తమకు నష్టపరిహారం లభించు విధంగా కొన్ని పద్ధతులు అనుసరించేవారు. బీమా సౌకర్యం వల్ల తమ సరుకులు నష్టపోయినా ఆర్థికంగా నష్టపోవడం జరగదు. ఆధునిక బీమా భావనలు. భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఆవిర్భవించడంతో భద్రత కోసం ఎదురు చూసుకునే వారికి జీవిత బీమా వ్యవస్థ ఒక వరంగా ఉపయోగంలోకి వచ్చింది. నిత్య జీవితంలో ఒత్తిళ్లు రెట్టింపు అవడం ద్వారా వ్యక్తిగత భద్రత కోసం బీమా అనేది సహాయకారిగా ఆవిర్భవించింది. లాయడ్స్. ప్రస్తుతం నడుస్తున్న బీమా వ్యాపారం మొట్టమొదట లండన్లోని లాయడ్స్ కాఫీ హౌస్లో ప్రారంభమైంది. లండన్లో 1706లో స్థాపించబడిన అమికబుల్ సొసైటీ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి జీవిత బీమా సంస్థగా నిలిచింది. వివిధ పేర్లతో భారతదేశంలో బీమా భద్రత సేవలు అందిస్తున్న సంస్థలు ఇవి: ది ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, టైటన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బాంబే ఇన్సూరెన్స్ సొసైటీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. కీలకాంశం. 1912వ సంవత్సర కాలంలో వివిధ బీమా సంస్థల మధ్య పోటీతత్వం ప్రారంభమైంది. అందువలన వివిధ బీమా సంస్థలను నియంత్రించవలసి వచ్చింది. ప్రభుత్వం ద్వారా బీమా కంట్రోలర్ ఒకరు నియమించబడ్డారు. జాతీయీకరణ. జీవిత బీమా సంస్థ LIC 1 సెప్టెంబర్ 1956న జాతీయకరణం చేయబడినది. భారతీయ జీవిత బీమా సంస్థ స్థాపించబడి బహుళ ప్రాచుర్యం పొందింది. దీనికి అప్పట్లో 170 కంపెనీలు, 75 ప్రావిడెంట్ నిధి విభాగాలు ఉండేవి. 1999వ సంవత్సరం వరకు LIC జీవిత బీమా వ్యాపారం చేయడానికి ప్రత్యేక హక్కులు కూడా ఉండేవి. 1972వ సంవత్సరంలో జీవిత బీమా సంస్థ జీవితేతర నాన్ లైఫ్ సంస్థగా జాతీయకరణం చేయబడినది. ఇందులో ఉన్న 106 బీమా సంస్థలు భారతదేశంలోని GIC 4 అనుబంధ సంస్థలతో విలీనం చేయబడ్డాయి. 1993లో మల్హోత్రా కమిటీ IRDA సంస్థ అభివృద్ధికి సంబంధించిన అనేక మార్పులు, సిఫారసులు చేయడం జరిగింది. తదనుగుణంగా ఏప్రిల్ 2000లో జీవితేతర బీమా పరిశ్రమలు రెండింటికి ఒక చట్టబద్ధమైన నియంత్రణ విభాగం, రెగ్యులేటరీ బాడీలతో అనుసంధించడం జరిగినది. నేటి కాలంలో వివిధ బీమా పరిశ్రమ. ప్రస్తుతం మన భారతదేశంలో ఈ క్రింద తెలుపబడిన పేర్లతో 24 జీవిత బీమా సంస్థలు పనిచేస్తున్నాయి. 1 భారతీయ జీవిత బీమా సంస్థ LIC, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. 2 ప్రైవేట్ రంగంలో 23 జీవిత బీమా సంస్థలున్నాయి. 3 భారతీయ పోస్టల్ విభాగం కూడా తపాలా జీవిత బీమా పేరుతో బీమా వ్యాపారం చేయుచున్నది. బీమా పనిచేయు విధానము. ఏదైనా వైపరీత్యాల కారణంగా ఒక వ్యక్తి లేదా వ్యక్తులకు చెందిన ఆస్తి నాశనం జరిగిన సందర్భంలో ఆపద్ధర్మం స్థానాన్ని బీమా సంస్థ యంత్రాంగం ద్వారా అనిశ్చిత సంఘటనలు, పరిస్థితులలో ఉన్న అనేక మంది వ్యక్తులకు పంపిణీ చేయటం ద్వారా నష్టాన్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది.
వ్యక్తులు తమ తమ వంతుగా ఎంచుకున్న విధంగా చెల్లింపులు చేయబడిన రుసుములు, ప్రీమియంలు బీమా సంస్థలకు ఒక విధంగా ఉండి ఉపయోగపడతాయి. ఈ విధంగా నిధులను సమీకరించి దురదృష్ట సభ్యులకు నష్టపరిహారం చెల్లించే సంస్థనే బీమా సంస్థ అంటారు. ఈ పథకంలో సభ్యులుగా ఉన్న ప్రతి వ్యక్తితోనూ బీమా సంస్థ ఒక బీమా ఒప్పందంలోకి ప్రవేశిస్తుంది. ఇలా పాల్గొన్న వారిని బీమాదారులు అని పిలుస్తారు. రిస్క్ తగ్గింపు నియంత్రణ. అందరికీ నష్టం సంభవిస్తుంది అని చెప్పడం సరికాదు. అనుకోని విధంగా జరిగే నష్టాలకు విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి అనుసరించవలసిన విధానమే బీమా విధానము. బీమా వ్యవస్థలో సభ్యులు తమ రిస్క్ను బదిలీ చేయడం ద్వారా ప్రశాంతంగా ఉండగలరు. నష్టపోయిన ఆస్తి, వస్తువుల విలువ, కోల్పోయిన ఆరోగ్యం, గుండెపోటు వగైరాల రూపంలో అనుభవించవలసి వచ్చిన వాటి నుండి ఉపశమనం పొందటమే ముఖ్య ఉద్దేశం. బీమా రిస్క్ నిర్వహణలో ఒక సాధనం. బీమా వ్యవస్థ రిస్క్ బదిలీకి చెందిన వివిధ రూపాల్లో ఒకటి. బీమా సంస్థ నష్టపరిహారం ద్వారా ఆందోళన కలిగి ఉన్న చోట నిశ్చిత స్థితి, శాంతిని ప్రవేశపెట్టగలుగుతుంది. ఒక మాట చెప్పుకోవాలంటే వ్యక్తులకు రక్షణ కలిగిస్తుంది, నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. సమాజంలో బీమా పాత్ర. వ్యక్తులు బీమా సౌకర్యం ద్వారా లాభపడు విధంగా ఆలోచించుకొని, తమకు ప్రతిఫలం బాగుండే విధంగా ఆలోచించుకొని సభ్యులుగా చేరటం అత్యుత్తమం. బీమా సంస్థలు వ్యక్తులు, దేశ సంపదను సంరక్షించడానికి, భద్రపరచడానికి ఉన్నత స్థాయిలో ఉపయోగపడతాయి. వ్యక్తులు, సంస్థలు బీమాదారులుగా చేరి నేరుగా ప్రయోజనం పొందుతారు. బీమా వ్యవస్థ భయాన్ని, ఆందోళనని, నష్టాన్ని దూరం చేస్తుంది. వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఉద్యోగ అవకాశాల్ని, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థని, ఉత్పాదకతను పెంచుతుంది. బీమా ఒక సామాజిక భద్రత. ఈ రోజుల్లో రాష్ట్రాలకు, దేశానికి సామాజిక భద్రత కల్పించటము అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు తమ తమ వంతు ప్రీమియంలను చెల్లిస్తూ ఉంటాయి. పౌరులకు బీమా సభ్యులుగా చేరబడ్డ వాళ్లకు అనారోగ్యం, వైకల్యం, ప్రసూతి, మరణం సంభవించిన ఖర్చులు భరించడం చేస్తాయి. రైతుల పంట బీమా పథకాలు, పశువుల బీమా పథకాలు, పరిశ్రమల బీమా పథకాలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.